హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 3 పొడిగైన బంగాళదుంపలు తీసుకొని వాటి సైడ్స్ అన్నీ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలన్నింటినీ కాసేపు ఒక 5 మినిట్స్ వరకు అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పైన గిన్నె లేదా ఏదైనా పాత్రను పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక వాటర్ బాగా తెరలాలి. ఈలోగా బంగాళదుంప ముక్కలను మరొకసారి కడుక్కొని ఈ తెరులుతున్న వాటర్లో ఈ బంగాళదుంప ముక్కలు వేసేయాలి. ఇప్పుడు బాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ అయ్యాక ఒకసారి విడిచి చూద్దాం. ఇది ఇప్పుడు ఇంకా మనకి కావాల్సిన విధంగా ఇంకా బాయిల్ అవ్వలేదు. హాఫ్ బాయిల్ అవ్వాలనుకున్నాం కదా, ఇంకో 2 మినిట్స్ వరకు వెయిట్ చేసి మళ్ళీ విడిచి చూద్దాం. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యింది. ఇప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక గరిటెతోనో లేదా ఇలాంటి గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. వాటర్ అంతా తీసేసాక ఇప్పుడు అవి కాసేపు చల్లారనివ్వాలి. అది చల్లారాక మనకి జిప్ లాక్ కవర్లు దొరుకుతాయి కదండి మార్కెట్లో, అవైనా లేదా ఒక బాక్స్ లేదా స్టీల్ బాక్స్ ఏదైనా సరే ఒక 3 hours లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 3 hours వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు ఈలోగా స్టవ్ ఆన్ చేసుకున్న ఆయిల్ బాగా మరిగాక డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఎలా తీసామో అదే విధంగా మనం కళాయిలో వేసేయాలి. అప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది వేడి. అప్పుడు లైట్గా ఆయిల్ పీల్చుకునే విధంగా మనకి ఆ బంగాళదుంప ముక్కలు వస్తాయి అన్నమాట. అప్పుడే తీసేయాలి. తీసేసాక పూర్తిగా మొక్కలన్నీ వేయించి హాఫ్ ఫ్రై అయ్యే వరకు వేయించాలి. అప్పుడు ఆయిల్ పీల్చుకునే విధంగా వస్తుంది మనకి చూడడానికి. మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాసేపు దాన్ని అలాగా మరగనివ్వాలి ఆయిల్. ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మళ్ళీ అందులో ఆయిల్లో మళ్ళీ రెండోసారి వేసి బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని ఒక బౌల్ లేదా ప్లేట్లో వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదు అనుకుంటే లేదు. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని టమాటా సాస్ పెట్టుకొని తింటే ఇంకా బయట ఇంకెప్పుడు తినరు. ఇంకా